హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అసలు ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియోస్ చేయడమే వీలు కావట్లేదు. ఎంత ట్రై చేసినా ఏం లేదండి. ఇప్పుడు చలికాలం కూడా వచ్చేసింది. వేడివేడిగా పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి మొన్న మధ్య నేను చిప్స్ అవి రెసిపీస్ పెట్టాను. ఈరోజు సింపుల్గా ఈజీగా క్విక్గా అయ్యేటి బేల్పూరి రెసిపీ పెట్టానండి. ఇది రకరకాల ఇంగ్రీడియంట్స్ మనకు నచ్చిన ఐటమ్స్ చేసుకోవచ్చు. నాకు అందుబాటులో ఉన్న వాటితోని, నా దగ్గర ఉన్న వాటితోని ఈజీగా ఇట్లా చేశానండి. ఒకవేళ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. మా పిల్లలకి ఆనియన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఫస్ట్ ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు అంటే ఆనియన్స్ని పెద్ద సైజులో తీసేసుకొని చిన్నగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ కలర్ పాపడ్స్, కార్న్ఫ్లెక్స్, అలాగే అప్పడాలు, చిన్న అప్పడాలు వీటన్నిటిని నేను వేసుకున్నాను. కొంతమంది కార బూందీ వేసుకుంటారు, కొంతమంది టోపో లాంటివి తీసేసుకొని వేసుకుంటారు, మూంగ్ దాల్ వేసుకుంటారు. అంటే ఎవరి టేస్ట్ని బట్టి ఎవరి దాన్ని బట్టి అట్లా వేసేసుకుంటారు. నేను మట్టుకు నా దగ్గర ఉన్న వాటిని ఇలా వేసేసుకున్నాను. సేవ్స్ అంటే కారపూస చాలామంది యూజ్ చేస్తారు, కానీ నేను యూజ్ చేయలేదు. ఇలా కూడా చాలా బాగుంటుందని టేస్ట్. ఇట్లా మొత్తం వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, తర్వాత టమాటా కచ్చప్ వేసుకున్నానండి. ఇది ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. మా పిల్లలకి ఇష్టం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను వేసుకున్నాను. కొంతమంది టమాటాస్, పచ్చి వెజ్ టమాటాస్ కూడా వేసుకుంటారు, కాకపోతే నేను కచ్చప్ వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయండి. తర్వాత లాస్ట్కి మరమరాలు అంటే మన పాలాలు ఉంటాయి కదండి, వాటిని వేసుకొని ఒక సగం వక్క చిన్నది హాఫ్ నిమ్మకాయ లెమన్ది చెక్క పిండి వేసుకున్నాను. వేసేసుకొని మొత్తం వాటిని కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు కలర్ కోసం, అది కూడా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కలర్ కోసం అని కొంచెం పసుపు వేసాను. అలాగే కొంచెం కాల్చి వేడి చేసిన నూనె ఉంటుంది కదండి, అది ఒక స్పూన్ వేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత తింటే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి చేస్తే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా బాగుందో. మీ పిల్లలు కూడా ఇట్లా రకరకాలే అందులో వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత లైక్ చేస్తే నాకు అంత వీడియో వైరల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బయట ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తినే కన్నా ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలకి. హెల్తీగా, హ్యాపీగా, ఈజీగా చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.